నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు మంత్రి పదవి దక్కడంతో ఆనందోత్సాహాలలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు మంత్రి పదవి దక్కడంతో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో అన్ని ప్రధాన కూడళ్లలో కేక్లు కట్ చేస్తూ బాణాసంచా కాలుస్తూ సంబరాలను అంబరాలు అంటించారు. దీనిలో భాగంగా నిడదవోలు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ నందు కేక్ కట్ చేసిన అనంతరం పాటి మీద గణేష్ చౌక్ నందు వేంచేసి ఉన్న శ్రీ పూజా గణపతి కుమారస్వామి వార్ల ఆలయం నందు 108 కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సెంటర్ వద్ద జీటీఆర్ కాంప్లెక్స్ వద్ద బాణాసంచా కాల్చి కందుల దుర్గేష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి, షబ్బీర్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, గంటా శ్రీనివాసరావు, భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, గ్రంథి బాలాజీ, గంటా శివ, కారింకి నాగేశ్వరరావు, కారింకి సాయిబాబు, కాటం రాంబాబు, ఏరుబండి శివాజీ, చెన్నాపరపు రాజా, అచ్యుత పవన్, అడ్డాల సాయి లక్ష్మణ్, గొల్ల రాజశేఖర్, గొర్ల సూరిబాబు, యాగటి కిరణ్ మరియు ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దుర్గేష్ గారి నాయకత్వం, దుర్గేష్ గారి నాయకత్వం, జై జనసేన, జై జై కందుల, జై కందుల, జై జై కందుల, జై కందుల, జై కందుల, జై జై కందుల, జై కందుల, జై జై కందుల, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. పట్టుకోండి తమ్ముడిని మినిస్టర్ దుర్గేష్ గారి నాయకత్వం, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మంత్రి గారి తాలూకా, మా నాయకు కూడా పెట్టాను. రెండు 2024 మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దుర్గేష్ గారిని నిడదవోలు నియోజకవర్గం తరపున ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు దుర్గేష్ గారిని అందరూ కూడా అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది గన్నవరంలోని. దాంట్లోని ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 25 మందిని క్యాబినెట్ మినిస్టర్ని ప్రకటించడం జరిగింది. వారి మందిలోని 25 మందిలో కూడా దుర్గేష్ గారికి ఒకరు ఉండడం కూడా మా అందరికి గర్వంగా ఉంది. ఒక మంచి వ్యక్తి, మనం ఊహించలేదు నిడదవోలుకి ఒక వ్యక్తి వస్తారని. అది కూడా గ్లాస్ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున దుర్గేష్ గారిని ఎన్నికించడం, ఆయన్ని ఇక్కడ పంపడం, మనందరం కూడా వెంటనే ఆయన ఈ 45 రోజులు 60 రోజుల్లో కూడా సరే నాన్ లోకల్ అని చెప్పి క్రియేట్ చేసినా కానీ జనాలందరికీ కూడా మనం అందరం కూడా నెగ్గించుకుని మంచి వ్యక్తికి మన పునాది వేసాం. అటువంటి వ్యక్తిని మనం అందరం గెలిపించుకుని ఈరోజు మంత్రిగా కూడా దక్కినందుకు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గానికి దుర్గేష్ గారు తమ వంతు సాయం చేసి మంచి రోజులని చెప్పడానికి కూడా గర్వపడుతూ
ఒరే బాబు కొబ్బరి చూసా ఆనమైతే అలా వెళ్ళిపోతాడు. జై జనసేన జై జనసేన జై జనసేన వెళ్ళిపట్ట బాబు. అలా తిరుగు నాయకత్వం జై జనసేన జై బీజేపీ నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు చాలా గర్వించే శుభదినం. ఎందుకంటే దుర్గేష్ గారు రావడం, విజయం సాధించడం, వెంటనే మంత్రివర్గంలో చోటులో స్థానం కల్పించుకోవడం అనేది చిన్న విషయం కాదు, చాలా మామూలు విషయం కాదు. ఈ విజయం మా రంగా రమేష్ మాయ గారిది, డాక్టర్ గారి విజయం. ఈ విజయం వెనకాల కృషి ఎక్కువగా పట్టణం నుంచి ప్రముఖులు వీళ్ళిద్దరికీ కూడా ఈ విజయం సాధించారు. చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ద బెస్ట్. సార్వత్రిక ఎన్నికల్లో మొన్న మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల పోటీల్లో కందుల దుర్గేష్ గారు నిడదవోలు జనసేన నుంచి ఎమ్మెల్యే కింద గెలవడం ఒక ఎత్తు అయితే, ఇవాళ రోజు ఆయన నిడదవోలు చరిత్రను మళ్ళీ తిరగరాశారు. నిడదవోలు చరిత్రలో ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కూడా మినిస్టర్ అయినట్టు ఎక్కడా కూడా లేదు. సో దుర్గేష్ గారు ఇప్పుడు మనకి డబల్ ధమాకా లాగా మొదట ఎమ్మెల్యే రాగానే, అదేవిధంగా నెక్స్ట్ రాగానే మళ్ళీ మినిస్టర్ అవ్వడం అనేది మన నిడదవోలుకి చాలా గర్వకారణం. సో దీనికి కృషి చేసిన జన సైనికులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.